హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని బీఈడి చేస్తున్నటువంటి అభ్యర్థులకు అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే వచ్చే 6 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన న్యూస్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. న్యూస్ కనుక చూసుకున్నట్లయితే వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన, అధికారులతో మంత్రి బొత్స సమీక్ష, 4.5 ఏళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 4.5 ఏళ్లుగా పట్టించుకొని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చునని విశ్వసనీయంగా తెలిసింది. డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులు వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేక సార్లు రకరకాలుగా లెక్కలు వేయగా తాజా అంచనాలతో కనీసం 6,000 మందిని భర్తీ చేయవచ్చునన్న అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జిటి పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ స్కూళ్ళకు కూడా టీచర్లు కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మంది మాత్రమే అవసరమని పేర్కొంది. ఖాళీ ఉన్నప్పటికీ 10,000 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కారణంగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించినటువంటి వార్త. ఒకవేళ నిజంగానే 6 నెలల్లో డిఎస్సి అనేది నోటిఫికేషన్ ప్రకటిస్తే చాలా మంచిది. చాలామంది బీఈడి చేసినటువంటి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే మేలు జరుగుతుంది. త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.